హైడ్రా అధికారులు పేదల ఇళ్లు కూలగొట్టి వారి జీవితాలతో చెలగాటమాడవద్దని హితవు పలికారు. కూడు గూడు గుడ్డ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పేదల జోలికి రావటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ళు ఇక్కడే బతుకుతున్న పేదలకు ఇల్లు కూల్చని ధ్వజమెత్తారు. గాజుల రామారంలో బ్రోకర్లుండి అరెస్ట్ చేయండి, డబ్బులు రికవరీ చేయండి, కానీ పేదల జీవితాలతో ఆడుకొద్దని కోరారు. పేదల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతాపం చెబుతుందని హితవు పలికారు. సోమవారం ఈటెల కూలి నెలను పరిశీలించారు. బాధితులతో మాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తానన్న 2500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కానీ పేదల గూడు మాత్రం చెదరగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మీదనో కోపంతో పేదల ఇల్లు కూల్చదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే కూలగొట్టిన వారి ఇల్లు కట్టించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారంట. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారంలోని ఐదు బస్తీల్లో ఉన్న పేదల ఇళ్లను హైడ్రా కూలగొట్టింది. ఇప్పుడు ఇందులో పేదల ఇళ్ళే ఉన్నాయా అండి? 60 గజాల్లో వాళ్ళు ఇల్లు వేసుకొని ఉన్నారు. అక్కడ పేదల ఇళ్ళే ఉన్నాయా? పెద్దల ఇల్లు కూడా ఉన్నాయి కదా అందులో. మరి ఆ జోలికి వెళ్ళలేదు ఎందుకో హైడ్రా? పేదవాళ్ళని, అది కూడా ఆదివారం పండగ రోజులు మాత్రమే పనిచేస్తుంది ఎందుకో, మిగతా రోజుల్లో పనిచేయట్లేదు. దీని గురించి డీటెయిల్గా మాడాలి మనం. కంకర మిషన్ ఫ్యాక్టరీలో పనిచేసే కాళ్ళు చేతులు పోగొట్టుకొని మరీ పేద ఇక్కడ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 గజాల గుడిసెల్లో ఉండే వారి మీద హైదరాబాద్ హెచ్చరించారు. దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్లు, దొంగ దెబ్బతీసినట్లు 10ల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి పేదరిల్లు కూలగొట్టారని ఫైర్ అయ్యారు. ఇళ్లను కూలగొట్టడంతో నిన్న రాత్రి అంతా పిల్లలు వర్షంలో తడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు స్తంభాలు కూలగొట్టి కరెంటు లేకుండా తాగడానికి నీళ్ళు లేకుండా చేశారని మండిపడ్డారు. ఇది ఏంటండి ఇది? ఇదేంటంటే మన దేశం మీద మనమే యుద్ధం చేసుకుంటున్నామా? మన ప్రజల్ని మనమే చంపుకుంటున్నామా? మన కళ్ళు మన చేతానే పొడుచుకుంటున్నామా? నిజంగా అక్కడ జరిగి ఉంటే కనుక దానికి ఒక విధానం, ఓ పద్ధతి ఉండాలి. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసి చేయాలి. కానీ అట్లా ఈ ఆదివారాలు పండగ రోజులు ఉన్న పలంగా మీరు జేసీబీలు అయ్యి వేసుకెళ్తే ఎంతవరకు కరెక్టు? ఎన్నిసార్లు కోర్టులు చెప్పినా హైడ్రా వినదా కోర్టు మాట? నాకు చెప్పేది ఏంటి అనుకుంటుందా, తొక్క అనుకుంటుందా? నాకు అర్థం కావట్లేదు ఇక్కడ విషయం. ఎందుకంటే పదే ఇప్పుడు మీరు ఒక ఇల్లు పడేయాలనుకుంటున్నారు, అది అక్రమమో సక్రమమో వాట్ ఎవర్, పడేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి ముందు వాళ్ళని ఇంట్లోంచి ఖాళీ చేయించి పోలీసుల సహాయంతో ఆ తర్వాత మీరు ఇల్లు కూలగొట్టాలి. నిన్న వీడియోలు చూసాం, ఒక పాప ఏడుస్తుంది, ఇల్లు కూలగొట్టేశారు, మా అమ్మ నాన్న ఇల్లు చూడడానికి పోయారు, నాకు ఆకలేస్తుందని చెప్పి పాప బాధపడుతుంది.